కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతికాయన అయితే ఇప్పటికే పలువురు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయనకు భౌతికాయన అయితే నివాళులర్పించారు. ప్రస్తుతం జక్కపూడి గణేష్ గారు మరి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆయన మరణాన్ని ఎలా చూడాలి? ఇప్పటికే రాజకీయ ఆయన ఎంతో పేరుగాంచారు. ఒక కాపు ఉద్యమ నేత కూడా ఎంతో మంది ఆయన ఇక ఒక సామాజిక వర్గానికి కూడా సేవ చేశారు. ఎలా చూడాలంటారు ఆయన చేసిన సేవ? ఈ రోజున పద్మనాభం గారిని కోల్పోవటం కేవలం కాపు జాతికి మాత్రమే కాదు, ఆయన అభిమానించేటువంటి ఎందరికో తీరని లోటు. మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయులు. ఏ సమయంలో ఎవరింటికి వచ్చినా సరే ఆయన చేతులతో వడ్డించి భోజనం పెట్టి పంపించడం ఆయనకు అలవాటు. ఇప్పుడు సిద్ధాంతపరంగా బతికినటువంటి గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఎలా చూడాలంటే ఇప్పుడున్న యువకులు ఆయన రాజకీయాలు, గతంలో ఉన్న రాజకీయ అనుమాన్ని ఆయన నుండి ఏం తీసుకోవాలనుకుంటారు స్ఫూర్తిగా? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి యువత అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ముద్రగడ పద్మనాభం గారు. పంచువాలిటీ విషయానికి వస్తే ఆయన 9ంటికి ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవుతాను అని అంటే 10 నిమిషాల ముందే అక్కడికి వచ్చి ఆ యొక్క ప్రోగ్రామ్ని అడ్రస్ చేసేటటువంటి వ్యక్తి ఆయన. క్రమశిక్షణకి మారుపేరు. ఎటువంటి దురలవాట్లు లేకుండా మంచి ఆలోచనలతో ఎప్పుడూ కూడా ఉద్యమ స్ఫూర్తితో నడిచినటువంటి గొప్ప మహానాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. అంటే రాజకీయ పరంగా కాకుండా కుటుంబ పరంగా కూడా నాన్నగారి దగ్గర నుంచి కూడా ఆయనతో మంచి అనుబంధం ఉంది. మీరు కుటుంబ పరంగా ఎటువంటి జ్ఞాపకాలు ఆయనతో ఉందండి? మా నాన్న స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చనిపోయిన తర్వాత మా కుటుంబానికి ఒక వెన్నుముక్కగా నిలబడి ఒక పెద్ద దిక్కుగా మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి నాయకుడు ఆయన. మమ్మల్ని సొంత కొడుకుల్లాగా చూసుకున్నటువంటి వ్యక్తి. మా మంచి చెడులన్నిటిలో కూడా ఆయన నిలబడి మమ్మల్ని నడిపించాడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడంలో నేను కానీ, అన్నయ్య రాజా కానీ, అమ్మ విజయలక్ష్మి గారు కానీ మంచి పాత్ర వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఆయన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అతిథులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవంగా తీసుకుంటారు. తినే వరకు కూడా ఊరుకోరు. అటువంటి జ్ఞాపకాలు మీ యొక్క జ్ఞాపకంలో ఉంది? అవతల వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా, ఆయనకన్నా వయసులో చిన్నవాడైనా సరే, హోదాలో చిన్నవాడైనా సరే, అన్నిటికీ అతీతంగా గౌరవంగా పేరు పెట్టి కూడా పిలవడాయన గారు అని చెప్పి పిలుస్తాడు. అలాగే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేతితోనే వడ్డించి వారికి భోజనం పెట్టి పంపిస్తేనే ఆయనకు సంతృప్తి. ఇటువంటి సరదాలు ఆయనతో ఎన్నో ఉన్నాయి. చూడాలి అటువంటి నాయకుడిని కోల్పో. ఇది పరిస్థితి. ఆయన ఇప్పుడైతే జక్కంపూడి గణేష్ ఎవరైతే ఉన్నారో ఆయనైతే రావడం, ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని అయితే గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఆయన తండ్రి ఎవరైతే ఉన్నారో జక్కంపూడి రామ్మోహన్ గారు దివంగత నేత, ఆయనతో పాటు వాళ్ళ కుటుంబం మొదటి నుంచి కూడా ఆ రాజకీయ పరంగా కాకుండా ఆ వ్యక్తిగత పరంగా అలాగే కుటుంబ నేపథ్యంలో కూడా వాళ్ళంతా కూడా అనుభవం ఉంది. ఆ విధంగానే తన జ్ఞాపకాలు ఈరోజు ఆయన వద్దకు వచ్చి ఆయన భౌతికాయాన్ని నివాళులు అర్పించిన తర్వాత తనతో వచ్చినటువంటి జ్ఞాపకాలు, గతంలో ఎటువంటి విధంగా ఉండి రాజకీయ పరంగా కావచ్చు, ఈ విధంగా కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చి మాకైతే ధైర్యాన్ని నింపి నాన్నగారు లేని లోటు కూడా తీసి ఒక పెద్ద దిక్కుగా మా అందరూ కూడా ఉండేవారని కూడా జక్కంపూడి గణేష్ అయితే తన అనుభవాలను కూడా ఆయన నివాళులు అర్పించి వచ్చిన తర్వాత మనతో పంచుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడున్న తాజా పరిస్థితి అనిల్తో ప్రకాష్ RTV ముద్రగడ నివాసం నుంచి.